పిల్లలతో పెద్దల ప్రవర్తన. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎప్పుడూ దురాశగా ప్రవర్తించకూడదు. పదే పదే వారికి ఒకటే విషయం చెప్పి విసిగించడం వంటివి చేయకూడదు. పిల్లలకు ఏం విషయం చెప్పదలుచుకున్నా 1 లేదా 2 సార్లు మాత్రమే చెప్పాలి. పదే పదే నాగింగ్ చేస్తే పిల్లలు తల్లిదండ్రులను లెక్క చేయరు. పిల్లల్లోని లోపాలను ఎత్తి చూపడం కన్నా వారిలోని స్కిల్స్లను గుర్తించి అభినందించండి. ఇతరుల ముందు మీ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడకండి. దీనివల్ల వారు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. పిల్లలు తప్పు చేసినప్పుడు మీ నాన్నరాని చెబుతానను లేదా మీ అమ్మతో చెబుతాను నీ సంగతి అని పిల్లల్ని ఎప్పుడూ బెదిరించకూడదు. దీనివల్ల వారికి తల్లిదండ్రుల పట్ల ప్రేమ బదులు భయం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలు అమలుపరచలేని రూల్స్ మాట్లాడి పరువు తీసుకోకూడదు. చంపేస్తాను, చీల్చేస్తాను, నరికేస్తాను వంటి పదాలను పిల్లల ముందు మాట్లాడకూడదు. ఎందుకంటే అవి మీరు ఎలాగూ చేయలేరు. అలాంటప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు? పిల్లలు ఎప్పుడు నిద్ర లేవాలో, ఎప్పుడు చదవాలో, ఎప్పుడు పడుకోవాలో నేర్పించి వాటిని అమలు చేసేలా ప్రోత్సాహం అందించాలి. ఇతరుల పిల్లలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను పోల్చకూడదు. దానివల్ల తనంటే మీకు ఇష్టం లేదని పిల్లలు అనుకునే ప్రమాదం ఉంటుంది. వారానికి ఒకసారి పిల్లలతో సరదాగా ఒక సినిమాకో లేదా ఫంక్షన్కో తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఆప్యాయతను అందించే చుట్టాలను కలుస్తూ ఉండాలి. పిల్లల పరీక్ష సమయంలో మీరు టీవీ సీరియల్స్ చూస్తూ పిల్లలను చదువుకోమంటే వారు చదవరు. కాబట్టి మీరు టీవీ చూడడం మానేయాలి. ఇతరుల పిల్లల పట్ల అసూయ పెంచుకున్న పిల్లలను దగ్గరికి తీసుకొని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేయాలి. పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు తిడుతూ టీవీ ఆఫ్ చేయండి కన్నా ఇప్పుడు చదువుతావా, 10 నిమిషాల తర్వాత చదువుతావా అని అడిగి చాయిస్ ఇవ్వాలి. దాంతో వారు అర్థం చేసుకొని కాసేపు టీవీ చూసి తరువాత చదువుకుంటారు. పిల్లలకు పాఠశాలలో ర్యాంకు వచ్చినా ఏదైనా పోటీలో నెగ్గినా ప్రత్యేకంగా అభినందించాలి. పిల్లలు స్కూల్ ఫంక్షన్కి వెళుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు చెత్తను చెత్తబుట్టలో వేయడం, ఇంట్లో ఎక్కడైనా పనికిరాని పేపర్లు, చాక్లెట్ కాగితాలు కనబడితే చెత్తబుట్టలో వేయడం వంటివి పిల్లలకు నేర్పాలి. గుడులకు తీసుకెళ్లడం, అనాథ శవాలయాలకు తీసుకెళ్లడం, మానవత విలువల గురించి చెప్పడం చేయాలి. పిల్లలకు మహనీయుల చరిత్రలు చెప్పాలి. పిల్లలు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలి. ఇంట్లో స్థలం ఉంటే మొక్కలు వేయాలి. మీతో పాటు పిల్లలు కూడా గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహించాలి. పిల్లలకు ఐక్యూ పెరిగేలా ఇంట్లో మంచి పుస్తకాలు కొనాలి. మీకు తెలిసిన మంచి విషయాలను పిల్లలకు చెబితే వారు చాలా మంచి వ్యక్తులా తయారై ఉన్నత విలువలను కలిగి ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.